మా గురించి మా సెంటర్ పేరు రిషీస్ ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్. ఇది కరీంనగర్ సివిల్ హాస్పిటల్ వెనకల డాక్టర్ భాగ్యారెడ్డి గారి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది. మేము మెయిన్గా కాన్సన్ట్రేషన్ మాది పెయిన్ మేనేజ్మెంట్ మీద. మా ఎయిమ్ వచ్చేసి వీలైనన్ని సర్జరీస్ అవాయిడ్ చేయాలనేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కరీంనగర్. సో ఇంకా నా గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే నా పేరు డాక్టర్ మధుసూదన్. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. నేను 2000లో ఫినిష్ చేశాను. తర్వాత 2004 to 2006 ఎఫ్ఎన్బి హ్యాండ్ సర్జరీ చేశాను సిఎంసి లుధియానాలో. దాని తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ యుఎస్లో చేశాను, డాలస్ టెక్సాస్లో. సో ఐ గాట్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొసీజరల్ మెడిసిన్. దాని తర్వాత నాకు ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది పెయిన్ మేనేజ్మెంట్లో, హ్యాండ్ సర్జరీలో, తర్వాత ఆర్థోపెడిక్స్లో. యాజ్ ఎ ఫ్యాకల్టీ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ నిమ్స్ హైదరాబాద్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్, రెమెడీ హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ సిఎంసి లుధియానా పంజాబ్లో ఉంటుంది ఇది. తర్వాత ఇప్పుడు మన సెంటర్ గురించి వచ్చేటప్పటికి, మా సెంటర్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. So we are dealing with all types of pain managements, including major joint pains like shoulder, elbow, wrist, knee, hip and ankle. And we are dealing also with the spine pains, low back pains, SI joint pains, coccydynia, spinal canal stenosis, lumbar degenerative disc disease, నెక్ పెయిన్స్, తర్వాత ట్రిగర్ పాయింట్స్, వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం మేము. ఇవే కాకుండా టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, డీకోర్వైన్స్, ట్రిగర్ ఫింగర్స్, కార్పల్ టన్నల్స్, ప్లాంటర్ ఫేషియైటిస్. సో ఈ చాలా కండిషన్స్కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సో ఈరోజు నేను స్పెసిఫిక్గా ఒక ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాను, అంటే నీ పెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను. మోకాళ్ళ అరుగుదల, ఇది మనం వినే ఉంటాము దీని గురించి. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఫస్ట్, సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎలా మొదలవుతుంది? సో మనం నార్మల్ నీ జాయింట్ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఈ ఎల్లో కలర్లో ఉండేదంతా బోన్, ఈ గ్రీన్ కలర్లో ఉండేదంతా గుజ్జు, కార్టిలేజ్ అంటాము. సో ఇది తొడలో ఉన్న బోను, పైన ఉండేది, కింద ఉన్నవి లెగ్లో ఉన్న బోన్స్. సో ఈ కార్టిలేజ్ అనేది యంగ్ పీపుల్లో 20s, 30sలో ఉన్న వాళ్ళలో ఇట్లా స్మూత్గా ఉంటుంది. దేర్ ఓంట్ బి ఎనీ డెఫిషియన్సీస్, అంటే వాటిలో ఎక్కడ మీకు డెఫిషియన్సీ అనేది ఉండదు. కార్టిలేజ్ అంతా ఫుల్గా ఉంటుంది. అదే అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత 30s, 40s అనుకోండి, వాళ్ళలో యూజువల్గా ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గ్రీన్ పోయి రెడ్ ఎక్స్పోజ్ అయింది. సో దిస్ రెడ్ థింగ్ ఈజ్, ఎరుపు అనేది నథింగ్ బట్ ఇట్స్ ద బోన్. ఈ బొక్కనే మీకు ఇక్కడ కనబడుతుంది. కార్టిలేజ్ పోయింది కాబట్టి అక్కడ ఈ బొక్క అనేది బయటపడ్డది అక్కడ. సో ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్లో మనకు మందులు, ఫిజియోతోటి సరిపోతుంది ట్రీట్మెంట్. తర్వాత నోటి ద్వారా గుజ్జును పెంచే మందులు కూడా ఇవ్వచ్చు ఈ స్టేజ్లో. తర్వాత అట్లాగే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే సెకండ్ స్టేజ్కి వస్తారు. ఇందులో సెకండ్ స్టేజ్లో మనకు గుజ్జు ఇటు చూస్తే మీకు 2 వైపులా అరిగిపోయింది. ఇక్కడ లోపల వైపు, బయట వైపు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మీడియల్ సైడ్, లాటరల్ సైడ్, 2 వైపులా గుజ్జు ఎగిరిపోయింది, బోన్ బయటపడ్డది. సో ఇదే గుజ్జు ఎగిరిపోయడం ఈ వైపు కూడా జరిగింది అనుకోండి, టిబియా వైపు కూడా. అప్పుడేమవుతుంది, రఫ్ బోన్ ఒకదాని మీద మూవ్ అవుతుంది. అందుకే మనకు కీళ్ళు అరిగిపోయినప్పుడు సౌండ్స్ రావడము, క్రెపిటస్ రావడము, ఇవన్నీ చూస్తుంటాం మనము. తర్వాత ఇంకా ఫర్దర్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, స్టేజ్ 3కి వెళ్తారు పేషెంట్. ఇది స్టేజ్ 3. ఇందులో చూస్తే మీకు అరుగుదల ఇంకా ఎక్కువైంది, లోపల వైపు, బయట వైపు. దానికి తోడు బోన్ కూడా పెరగడం మొదలైంది ఇక్కడ సైడ్కి. వీటిని ఆస్టియోఫైట్స్ అంటాము. సో ఇక్కడంతా మీకు అంతా బోన్ అంతా పెరిగింది. సో ఇది స్టేజ్ 3. తర్వాత ఇందులో ఫిగర్లో చూపించండి ఇంకొక స్టేజ్ ఉంది,
దాన్ని స్టేజ్ 4 అంటాము. అందులో ఏమవుతుందంటే బోన్ మీద బోన్ డైరెక్ట్గా కూర్చో ఉంటుంది. అంటే మనం నార్మల్ ప్లేన్ ఎక్స్రే చూస్తే అందులో మీకు ఎటువంటి గ్యాప్ ఉండదు. సో ప్లెయిన్ ఎక్స్రేలో ఈ గుజ్జు అన్నది గ్యాప్ లాగా కనిపిస్తుంది మనకు. సో గ్యాప్ అనేది లేకపోతే గుజ్జు అనేది లేదని అర్థము. తర్వాత పేషెంట్ ఆ స్టేజ్లో కొన్ని అడుగులే నడవగలుగుతాడు. అంటే బెడ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళడము అంత మాత్రమే చేసుకోగలుగుతాడు. అంతకుమించి ఏం చేయలేడు. స్టెప్స్ ఎక్కలేడు, ఎక్కువ దూరం నడవలేరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సో స్టేజ్ 4లో యూజువల్గా మేము కూడా సర్జరీని సజెస్ట్ చేస్తాము యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఎందుకంటే ఆ స్టేజ్లో మన ఇంజెక్షన్స్ తోటి మనం ఏం జిమ్మిక్స్ చేయడానికి ట్రై చేయము. మరి ఇంజెక్షన్స్ ఎప్పుడు పనిచేస్తాయి అంటే మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ అన్ని స్టేజ్ల్లో అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 100 మందిలో దాదాపు 80 మందికి మనం ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంకా 10 నుంచి 15 మందికి మాత్రం సర్జరీ అవసరమైతే సర్జరీనే అని చెప్తాము. సో వాళ్ళని బ్లఫ్ చేసి మనం ఇంజెక్షన్స్ తోటి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళతో పైసలు ఖర్చు పెట్టించడం ఇట్లాంటివి ఉండవు. సో ఏ స్టేజ్కి మీకు ఏ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందో అదే ట్రీట్మెంట్ మేము సజెస్ట్ చేస్తాము. పని చేయని వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, తర్వాత ఇంజెక్షన్స్ చేయాల్సిన వాటికి సర్జరీ చేయడము అటువంటిది ఉండదు. సో అది ఆస్టియోఆర్థరైటిస్ గురించి.